రైట్, అందరికీ నమస్తే. సంక్రాంతికి వస్తున్నాం అంటే అది సినిమా పేరు. సంక్రాంతికి అందరూ వస్తారు కామన్ గానే, అది సినిమా పేరు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా. సో ఈ సినిమా గురించి ఎలా ఉంది, అసలు ఏంటి, ఈ సినిమాలో ఏ క్యారెక్టర్లు ఎలా పర్ఫామ్ చేసాయి, అసలు ఈ సినిమా ఎలా చూడొచ్చు అనే విషయం గురించి మనతో మాట్లాడడానికి సాయి గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అన్న చెప్పన్నా, సంక్రాంతికి వచ్చాం సినిమా, వెంకటేష్ గారి సినిమా ఉంది కదా, అసలు ఏంటి సంక్రాంతికి వచ్చినట్టేనా? అంటే సంక్రాంతి అనగానే మనకి సినిమా జనరల్ గా ఏంటంటే సినిమా. అవును, ఆ పండగ 3 రోజులు ఎలా జరుగుతుందనే విషయాన్ని పక్కన పెడితే అందరికి సినిమా ఫస్ట్ ఊర్లో వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ ని కలవాలి, సినిమా చూడాలి. అంతే. అలాంటి సంక్రాంతి సినిమాకి ఈసారి చూసుకున్నట్లయితే మనకి 3 సినిమాలు వచ్చాయి. అవును, గేమ్ చేంజర్ వచ్చింది, బాలయ్య గారి సినిమా వచ్చింది, వెంకటేష్ గారి సినిమా వచ్చింది. సో సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ రిలీజ్ చేసినప్పుడే నాకు చాలా డౌట్ వచ్చింది. ఇది సంక్రాంతికి వస్తున్నాను మనకు చెప్తున్నారా, లేదంటే సంక్రాంతి సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం అనే డౌట్ వచ్చింది. నిజంగా ఆ డౌట్ క్లారిఫై అయింది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా పేరు, అదే సినిమా పేరు. సో వెంకటేష్ గారు గురించి చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా థియేటర్ కి రప్పించాలో ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని చెప్పుకోవాలి. ఓకే, అంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ గారు. సో సినిమా ఎంత టైం ఉంది అంత టైం సీట్ లో ఎలా కూర్చోబెట్టాలో ఆ నాలెడ్జ్. కూర్చోవడం ఒకటే కాదు, నవ్వి పడిపోతారు థియేటర్ లో. ఓకే, అంత టాలెంటెడ్ గా చూపిస్తారు వెంకటేష్ గారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి సినిమా అనేది అయితే ఇచ్చారు వెంకటేష్ గారు, విక్టర్ వెంకటేష్ గారు. దాంతో పాటు రమణ గోగుల్ గురించి గారి చెప్పాలి. అవును, చాలా సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు అయిందండి ఆయన వాయిస్. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏంటన్నప్పుడు చెవులు దద్దరిల్లిపోయి ఎప్పుడు కూడా ఆ వాయిస్ వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో పాట పాడడం నిజంగా మంచి పాట కూడా మంచి హిట్ అయింది పాట. ఆ వాయిస్ అలా అంతే. అలాంటి వ్యక్తి అదే గతంలో సినిమాలో మహేష్ అంటే ఒక వైపు, సో ఇది కూడా అలా బాగా చాలా పాజిటివ్ వచ్చింది పాట. ఆ పాట సినిమాకి చాలా ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది, పాజిటివ్ ఇంపాక్ట్. సో వెంకటేష్ గారు కూడా ఒక పాట పాడినట్టున్నారు. వెంకటేష్ గారు పాట పాడారు. నిజంగా ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఆయనకి దండం పెట్టాలండి. ఏం ప్రమోషన్లు అండి అవి. అనిల్ రావుపూడి గారు, రైట్, ఇది కొత్త కాన్సెప్ట్. ఇలాంటి ప్రమోషన్స్ అనేది జనాల్లో చాలా పాజిటివ్ టాక్ తీసుకొచ్చి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినిమాని ప్రమోట్ చేయాలన్నా అయితే ఇంటర్వ్యూలు పెట్టాలి, సినిమా గురించి ఈవెంట్లు పెట్టి చెప్పాలి. ఈయన కొత్తగా ప్రమోషన్ కూడా షూట్లు చేసి కొత్తగా చేశారు. చాలా కొత్త ప్రయత్నం చేశారు, చాలా సక్సెస్ అయినాయి. సినిమా కూడా ఇంత విధంగా సక్సెస్ అవుతుంది. అసలు వెంకటేష్ గారి సాంగ్ కూడా ఒక ప్రమోషన్ నేను పాట అసలు చాలా ఫన్నీగా ఫ్యామిలీస్ లోకి బాగా చొచ్చుకుపోయింది సినిమా అనేది. సో ఈ నేను పాడతా అనే దాన్ని గతంలో జగపతి బాబు గారి సినిమాలో ఒకటి నేను ఆడతారా సింగ్ చేసి చేశారు. అవును, అనిల్ రావుపూడి గారి ప్రమోషన్స్, ఆయన ప్రమోషన్స్ బ్రహ్మాండంగా చేశారు సినిమా. సో అనిల్ రావుపూడి గారి ఫ్యాన్ బేస్ కూడా దీనికి చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే డైరెక్టర్ లోన ఇప్పుడు నాకు తెలిసి ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏంటంటే హీరోలకి వీరందరూ కామన్ గా ఫ్యాన్ బేస్ అనేది కామన్ గా ఉంటుంది. కానీ ఈ మధ్యన డైరెక్టర్ రాజమౌళి గారికి అంటూ ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్, సో ఇటు ప్రశాంత్ నీల్ గారికి కానీ, సో అలానే అనిల్ రావుపూడి గారికి కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్. కానీ ఒక విషయం ఏంటంటే ఇటు పెద్ద సినిమాల మధ్యలో ఇప్పుడు డాకు మహారాజ్ గాని లేదా గేమ్ చేంజర్ గాని ఇలాంటి పెద్ద సినిమాలతో పోటీగా ఈ సినిమా తీసుకురావడం అనేది కూడా నిజంగా అంటే సినిమా కంటెంట్ బాగుంది, అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది వాళ్ళు పాజిటివ్ గా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో అంటే జోన్స్ కింద డివైడ్ చేశారన్నమాట. మనం ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చోబెట్టాలి. రైట్. సంక్రాంతికి మాక్సిమం ఎవరు వెళ్తారండి? అంతే, ఎక్కువ ఫ్యామిలీ తోటి అసలు మామూలు సంక్రాంతి అంతానే సందడి. ఆ సందడిలో ఇలాంటి సందడి సినిమాలు వస్తే ఎక్కడికో వెళ్తాయి. చాలా మంచి సినిమాలు. సో ఇప్పుడు ఈ సినిమాను మనము మొత్తం అంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గానే చూడాలా, ఇంకేమన్నా? ఫ్యామిలీ ఒకటే కాదు, సినిమా ట్రైలర్స్ అవి చూసినాక నాకు అనిపించింది ఏంటంటే యూత్ ని బాగా అట్రాక్ట్ చేశారు. పర్టికులర్ గా ఈ సాంగ్స్ ఆ వైబ్స్ చాలా ప్రమోషన్స్ అయినాయి. యూత్ ని కూడా బాగా అట్రాక్ట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా సీట్ లో కూర్చోబెడతారు. అంతేనా? ఖచ్చితంగా థియేటర్ లో విజిల్స్, క్లాప్స్ అన్ని. ఈ గేమ్ చేంజర్, డాకు మహారాజ్ పోటీని ఈ సినిమా తట్టుకుంటుందా? ఖచ్చితంగా తట్టుకుంటుందండి. అంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ కూడా డే 1 లో రకరకాల టాక్ వినిపించినప్పటికీ డే 2, డే 3 వచ్చేటప్పుడు దాన్ని
బేస్ పెరుగుతుంది పెరిగింది. అలానే డాక్ మహారాజు కూడా బాగుంది, మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సో అప్పుడు ఇలాంటి రెండింటి మధ్యలో ఈ సినిమా కూడా ప్లేస్ దొరికే అవకాశం ఉందా? అంటే నేను ప్రపంచంలో చూసిన దాంట్లో హాలీవుడ్ ఒక ఇండస్ట్రీ పక్కన పెడితే ఇండియాలో ఓకే, తెలుగు అభిమానులు సినిమాలకి ఇచ్చేంత వాల్యూ ఇంకెవరు ఇవ్వరు నాకు తెలిసి. నేను చూసినట్లు ఆ ప్రేక్షకులు సినిమాల్ని ఎంత ఆదరిస్తారంటే తెలుగు ప్రేక్షకులు మించి ఆదరిస్తారా అనేంత డౌట్ కూడా అందరికి వస్తుంది. సో మీరు 3 వదులుతారా 4 వదులుతారా? గతంలో మన దిల్ రాజు గారు కూడా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ అసలు ఆంధ్ర వాళ్ళు ఇచ్చేంత అభిమానం, అవును, సినిమాలకి వాళ్ళు ఇచ్చేంత ఇంపార్టెన్స్, సో ఈ విషయాన్ని కూడా ఆయన మాట్లాడారు. అవును, సో మీరు 3 తీయండి 30 తీయండి, వాళ్ళు దేనికి వెళ్ళాలో దానికి తెలుసు. ఓకే, ఏ సినిమా మొత్తం చూస్తారు కావాలంటే 3 సినిమాలు కూడా చూస్తారు. సినిమా బాగుందంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకి ఇచ్చే గౌరవం నిజంగా ఏ ప్రేక్షకుడు కూడా ఇవ్వడేమో అన్నంత సందేహం కూడా కలుగుతుంది. సో తెలుగు అభిమానులకి, సినిమా అభిమానులకి సంక్రాంతి పెద్ద పండగ, మామూలుగానే పెద్ద పండగ, జనరల్ గా తెలుగు వాళ్ళకి సంక్రాంతి పెద్ద పండగ. ఈ 3 సినిమాలు కలిపి ఇంకా పెద్ద పండగ. సో ఒక విధంగా సంక్రాంతి ముందుగానే మొదలైపోయింది, ముందుగానే గేమ్ చేంజర్ నుంచి మొదలైంది. బాలయ్య గారు సినిమా వచ్చింది, నెక్స్ట్ వెంకటేష్ గారి సినిమా వస్తుంది. సో 3 సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఈ 3 హిట్ అవుతాయి, బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి ఎవరో తగ్గేదేలే, మధ్యలో మళ్ళీ రీ రిలీజ్ గురించి పుస్తకం గురించి కూడా మాట్లాడారు, అంటే వస్తా ఉంటాయి మధ్యలో. సో కానీ ఈ సంక్రాంతి 3 సినిమాలు అంతే. సో ఈ సినిమా ఫ్లాప్, ఈ సినిమా హిట్ అని లేదండి ఏం చెప్పడానికి. ఇండస్ట్రీలో సినీ అభిమానులు నిజంగా 3 సినిమాలనే నిలబెడతారు. సో ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి స్పెషల్ గా ఏమైనా మనం చెప్పొచ్చా? అంటే ఏమైనా పర్టికులర్ గా ఈ పాయింట్ లో ఈ సినిమా బాగుంటది ఇప్పుడు? ఎందుకంటే బాలయ్య గారి సినిమాలో ఏదైతే డాకు మహారాజులోన ఏదైతే ఆ విలేజ్ కి సేవ్ చేయాలనే కాన్సెప్ట్ గానీ, అదే గేమ్ చేంజర్ లోకి వచ్చేసరికి రామన్న సంథింగ్ ఆ క్యారెక్టర్ ఇచ్చిన బ్యాంక్ గానీ, అలాగే దీనికి ఏమైనా మనము ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం మాట్లాడుతున్నాము, విక్టర్ వెంకటేష్ గారు నారప్ప అని ఒక సినిమా తీశారు. అవును, ఎంత వైవిధ్యమైన క్యారెక్టర్ అండి ఆయన, అసలు మామూలుగా ఫ్యామిలీ ఆడియన్స్. అలాంటిది జోన్ ని తీసుకెళ్లి నారప్ప సినిమాలో కూడా క్లాప్స్ కొట్టించుకున్నారు ఆయన, అంతే. సో విక్టర్ వెంకటేష్ గారి ప్రయోగాలు బాగుంటాయి, సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా. ఈ ఏజ్ లో కూడా ఆయన స్టేజ్ మీద పాట పాడుతూ డాన్స్ లేస్తూ పాడుతుందంటే అదో రకం. అందరికంటే ముందు నేనే ఉన్నాను, సినిమా ప్రమోషన్స్ లో నాదే ముఖ్యమైన పాత్ర అనే విధంగా ఆయన దూకుడు చూపించారు. ప్రమోషన్స్ లో కూడా స్టేజ్ ఎక్కి స్టేజ్ పర్ఫార్మెన్స్, స్టేజ్ మీద ఆయన పాట పాడడం, సినిమాలో పాట పాడారు, అది ఓకే. ఇప్పుడు మనం ఆ పాటలు ఎలా అంటే ఒక 4 స్టూడియో పాడతారు, కానీ స్టేజ్ మీద ఎక్కి ఆయన మళ్ళీ పాడుతూ డాన్సింగ్, అది అంటే ఎవరైతే ఎదురుగా కూర్చున్న ఆడియన్స్ ఉన్నారో అందరితో కూడా డాన్స్ చేయించారని చెప్పొచ్చు. ఆ ఉత్సాహం అసలు నిజంగా అప్పుడు జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే, అప్పట్లో చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వాళ్ళు చూపించిన ఎనర్జీ, ఆ ఎనర్జీని ఇప్పుడు వరకు కంటిన్యూ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు 2 సీనియర్ హీరోల తోటి ఒక జూనియర్ హీరో పోటీ పడుతున్నారు. అంటే డాకు మహారాజ్ అని చెప్పి బాలకృష్ణ గారు, సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వెంకటేష్ గారు, వీళ్ళతోటి ఇప్పుడు లేదా గేమ్ చేంజర్ తోటి వీళ్ళిద్దరికి పోటీ. అసలు ఇది ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ 3 సినిమాలకి ఎవరండి మెయిన్ పిల్లర్? అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కదండి. 3 సినిమాలకు కాదు, 2కి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. ఇప్పుడు ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం ఆయననే గేమ్ చేంజర్ కూడా ఆయన. కానీ ఈ 3 పెద్ద బడ్జెట్ మళ్ళీ గేమ్ చేంజర్. అంటే ఇక్కడ ఏ కోణంలో చూడొచ్చు? ముందు గేమ్ చేంజర్ వచ్చింది కాబట్టి దానికి 2 పోటీ వచ్చాయా, లేకపోతే అంటే వరుసలో చూస్తే మాత్రం గేమ్ చేంజర్ కి 2 పోటీ అని చెప్పుకోవచ్చు. కానీ నేను పోటీ అని కూడా అన్నాం. ఓకే, సో సంక్రాంతి 3 కాదు 30 సంక్రాంతికి తెలుగు వాళ్ళకి సినిమా అనేది ఒక మంచి వినోదం. సో ఎన్ని సినిమాలు వదిలినా సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. సో సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి అసలు ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? ఫ్యామిలీ ఆడియన్స్ అంటే నేను మొన్న రీసెంట్ గా గేమ్ చేంజర్ కూడా చూసాను. అది కూడా ఓ మాస్ మసాలా సినిమా కాదు, మంచి క్లీన్ గా నీట్ గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, ఒక ఎడ్యుకేషనల్ ఓరియంటెడ్ గా మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ అయిన సినిమా. సో వాళ్ళు ఆ గేమ్ చేంజర్ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నా కూడా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. సో ఇక్కడ డిస్టర్బెన్స్ ఏం ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా 3 సినిమాలు హిట్ అవుతాయి. సంక్రాంతికి వస్తున్న విక్టర్ వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ కోసం వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు, అంతే. సో ఆయన చూడడం కోసం వెళ్ళే లేడీ ఫ్యాన్స్ కూడా ఆయనకి ఎక్కువ కదా, అసలు మామూలుగానే ఉంటారు. లేడీ ఫ్యాన్స్ తోటి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే,